టాలీవుడ్ మీడియాకైతే ఒక షాకింగ్ న్యూస్ అబ్బా! 'పుష్ప' సినిమాలో అయితే ప్రతి సినిమాకైతే మన సుకుమార్ గారైతే ఐటెమ్ సాంగ్ ఉంచుతారు. బట్ ఈ సినిమాలో అయితే 60 ఏళ్ల వయసున్న ఆమెనైతే ఈ సినిమాలో అయితే ఐటెమ్ సాంగ్‌కైతే తీసుకోబోతున్నారు. మరి ఆ న్యూస్ ఏంటో ఈ వీడియోలో అయితే క్లియర్‌గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ఇంట్రో. రీసెంట్‌గా అయితే రాబోతున్న మన 'సుకుమార్' గారి 'పుష్ప 2' మూవీలో అయితే ఐటెమ్ సాంగ్ అయితే ఉండబోతుందట. బట్ ఈ మూవీలో అయితే చాలా పుకార్లయితే ఈ ఐటెమ్ సాంగ్ మీద రాబోతుందబ్బా! ఎందుకంటే కొంతమంది 'సమంత', కొంతమంది 'అనుష్క' చాలా పేర్లయితే వినిపిస్తున్నాయి. బట్ ఈ న్యూస్‌లో అప్డేట్ ఏంటంటే ఈ మూవీలో అయితే ప్రతి ఒక్కరికి భిన్నంగా అయితే ఈ మూవీలో అయితే ఐటెమ్ సాంగ్ ఉండబోతుందంట. ఎవరైనా ఐటెమ్ సాంగ్ అనగానే మతిపోయి గ్లామరస్ అయిన కుర్ర హీరోయిన్‌లయితే తీసుకుంటారు. బట్ ఈ మూవీలో అయితే మాత్రం 60 ఏళ్ల వయసున్న హాలీవుడ్ హీరోయిన్‌నయితే తీసుకోబోతున్నారంట. ఆమె ఎవరని చాలామంది అనుకుంటున్నారు. కొంతమందైతే చాలా పేర్లు వినిపిస్తున్నాయి గానీ, రియాలిటీకొస్తే మాత్రం ఆమె పేరు మీనాక్షి శేషాద్రి. ఒకప్పుడు చిరంజీవి గారికి జోడీగా నటించారు. ఆ సినిమా ఏదో కాదు 'ఆపద్బాంధవుడు' సినిమాలో అయితే ఈమైతే కనిపించి, ఆ తర్వాతైతే అంతకుముందైతే 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాలో కూడా నటించారు. ఈ ఓల్డ్ యాక్ట్రెస్‌తో అయితే ఈ మూవీలో అయితే ఐటెమ్ సాంగ్ అయితే చేయబోతున్నట్టయితే వార్తలొస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమనైతే మాత్రం తెలీదు గానీ, ఇదే గాని నిజమైతే మాత్రం నాకు తెలిసి మూవీలో అయితే ఒక హైప్ మూమెంట్ అయితే రిలీజ్ పోద్దబ్బా! హిట్ అయితే మాత్రం నాకు తెలిసి ఈ సాంగ్ ఒక రికార్డ్ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. మరి 'పుష్ప 2లో' 'ఊ అంటావా మామ ఊ అంటావా మామ' సాంగ్ ఎంత హైప్ తెచ్చిందో అందరికీ తెలిసిందే. మరి అలాంటి సీన్ మళ్ళీ గాని రిపీట్ అయితే మాత్రం 'పుష్పకి' ఓ మంచి కమ్‌బ్యాక్ అనే చెప్పాలండి. ఎందుకంటే ఈ మధ్యన చూస్తుంటే 'పుష్ప' మీద చాలా నెగటివిటీ అయితే చాలా స్ప్రెడ్ అయింది బ్రో. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్.